హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. టుడేస్ వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి వీడియో. నేనైతే ఒక పావు కిలో కాకరకాయ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి క్లాత్తో తుడుచుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయకి రెండు వైపులా కట్ చేసేయాలండి. నెక్స్ట్ పీల్ వచ్చేసి లైట్గా పీలర్తో ఇలా పీల్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదండి, లైట్గా చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా లైట్గా చేసుకుంటే సరిపోతుంది. అస్సలు చేదు ఉండదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, అన్నీ కూడా ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను నేను. వీటి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేనైతే లోపల ఉన్న సీడ్స్ తీసేస్తున్నాను. మీకు నచ్చితే విత్ సీడ్తోనే కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను తీసుకున్న కాకరకాయలు సైజు చిన్నగానే ఉన్నాయండి. సో నేను ఇంకా అలానే పొడవుగా కట్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉంటే కనుక హాఫ్ చేసేసి ఇలా పొడవుగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పీసెస్ వచ్చేసి మరీ లావుగా కట్ చేసుకోవద్దండి. కొంచెం ఇలా సన్నగానే కట్ చేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. సీడ్స్ అన్నీ తీసేసి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మీరు సీడ్స్ కూడా తింటే కనుక సీడ్స్తో కూడా చేసుకోవచ్చండి. కొంచెం లేతగా ఉండే కాకరకాయలు అయితే ఫ్రై బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ సైజులో కట్ చేసుకోవాలి. చూడండి, నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. చేసి ఈ సాల్ట్ ముక్కలన్నిటికి కూడా మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. చూడండి, నేను 10 మినిట్స్ తర్వాత చూశాను. కాకరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా మనం పిండేసి తీసుకుంటే మన కాకరకాయలో చేదు అనేది అస్సలు ఉండదండి. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అయినా ఫ్రై చేసేసుకోవచ్చు ముక్కల్ని. చూడండి, వాటర్ చూడండి ఎలా వస్తుందో. ఆ వాటర్ అన్నీ పోతే కనుక మనకు చేదంతా వెళ్ళిపోతుందండి. లేదు కొంచెం చేదు తినే వాళ్ళైతే డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. కొంతమంది ఇలా వాటర్ అని తీసేస్తే విటమిన్స్ అన్నీ పోతాయని చెప్పేసి డైరెక్ట్గానే చేసుకుంటారు. మీకు ఇలా ఇష్టం లేకపోతే అలా అయినా చేసుకోవచ్చు. చూడండి, ఇలా పిండేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ మనం కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఫ్రై. అన్నీ మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాలు లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలండి. 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి అండి. అన్నీ యాడ్ చేసుకొని మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కారం కొంచెం ఎక్కువ తినేటట్లయితే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మన కారం రెడీ అయిపోయింది. ఇలా ఇన్స్టెంట్గా కారం చేసుకోవడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, మన కాకరకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ప్లేట్లోకి తీసేసుకున్నాము. నెక్స్ట్ అదే ప్యాన్లో పోపు వేసుకుందామండి.
కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర క్లిప్ మిస్ అయింది. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఒక 50% ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే మన కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయి ఉన్నాయి కదా. సో ఆనియన్ ఒక 50% ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. చూడండి ఆనియన్ అండ్ కాకరకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. మనం ప్రిపేర్ చేసుకున్న కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూడండి కారం మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మంచి స్మెల్ అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.